హైదరాబాద్ అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనలో ఓ దేశీయ విహంగం సందర్శకులను ఆకట్టుకుంటోంది. విమానయాన రంగంలో 17 ఏళ్ల అనుభవం ఉన్న ఓ పైలట్ 6 ఏళ్లు శ్రమించి విహంగాన్ని తీర్చిదిద్దారు. పర్యావరణ హితంగా మధ్య దేశంలోని అన్ని ప్రాంతాలకు వైమానిక సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ విమానాన్ని రూపొందించారు. ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్, పవన్ హాన్స్, బెల్, ఎంబ్రాయిర్, ఖతార్ ఎయిర్వేస్ వంటి దిగ్గజ విమానయాన సంస్థల విమానాలకు దీటుగా దేశీయ తయారీ లోహ విహంగం నిలిచింది. అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనలో TAC-003 విమానం ఆకట్టుకుంటోంది. ఇది దేశీయంగా తయారైన మొట్టమొదటి విమానం. జెట్ ఎయిర్వేస్లో డిప్యూటీ చీఫ్ పైలట్గా పనిచేస్తున్న ముంబైకి చెందిన అమోల్ యాదవ్ ఈ లోహ విహంగాన్ని తయారు చేశారు. ఇందుకోసం 10 కోట్ల రూపాయలు వేంచేశారు. విమానయాన రంగంలో 17 ఏళ్ల అనుభవం ఉన్న అమోల్ యాదవ్ అమెరికాలో పైలట్ శిక్షణ పొందారు. తాను నేర్చుకున్న విద్య, పరిజ్ఞానం దేశానికి ఉపయోగపడేలా విశాల దృక్పథంతో ఈ విమానం తయారీ చేపట్టారు. థ్రస్ట్ ఎయిర్క్రాఫ్ట్ సంస్థను స్థాపించి పైలట్, చీఫ్ ఇంజనీర్ బృందం ఏర్పాటు చేసి ముంబైలోని తన ఇంటిపైనే ప్రయోగాలు మొదలుపెట్టారు. 6 ఏళ్లపాటు శ్రమించి దేశీయ తయారీ తొలి విమానాన్ని రూపొందించారు. ఎట్టకేలకు అమోల్ యాదవ్ ఆవిష్కరణకు అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనలో చోటు దక్కింది. TAC-003గా నామకరణం చేసిన ఈ విహంగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కార్లకు ఉపయోగించే ఇంధనం 93 ఆక్టేన్తో ఇది పనిచేస్తుంది. ఇందులో మొత్తం 6 సీట్లు ఉన్నాయి. 30,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. గంటకు 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అంతర్జాతీయ సదస్సులో తమకు అవకాశం రావటంతో పాటు ఎయిర్క్రాఫ్ట్కు రాష్ట్రపతి నుంచి ప్రశంసలు దక్కటంపై ఎయిర్క్రాఫ్ట్ రూపకర్త అమోల్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. This aircraft has been designed keeping the Indian infrastructure and Indian airports available. We have more than 400 airports in India. The kind of fuel we have, the kind of fuel available everywhere in India has been studied before designing this airplane. And the basic purpose of this airplane is to connect India. When I say connect India, means each and every district of India has the airport. And we have pilots, we have technicians, we have airports, we have infrastructure, but we do not have the airplanes which can connect India. So that is the main aim of design of this airplane. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఎయిర్క్రాఫ్ట్కు మహారాష్ట్ర ప్రభుత్వం, విమానయాన శాఖ అండగా నిలుస్తున్నాయి. DGCA నుంచి అనుమతి వస్తేనే గాల్లోకి ఎగిరే అవకాశముంది.